వేసవి వచ్చేసింది. ఏసీ వాడకం తప్పదు. కానీ ఆ కరెంటు బిల్లు చూస్తేనే గుండెల్లో దడ మొదలవుతుంది కదా. అయితే మీ ఏసీ వాడకాన్ని ఏమాత్రం మార్చకుండానే బిల్లును సగానికి తగ్గించుకుని మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే కొన్ని సూపర్ స్మార్ట్ చిట్కాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మీ కరెంటు బిల్లును భారీగా తగ్గించడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచే కొన్ని సింపుల్ ఏసీ ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, డబ్బులు ఎలా సేవ్ చేయాలి. నెక్స్ట్, హెల్దీగా కూలింగ్ ఎలా పొందాలి. మూడోది, మన ఏసీ లైఫ్ ఎలా పెంచాలి. ఇక చివరిగా, కొత్త ఏసీ కొనేవాళ్లకి ఒక స్మార్ట్ గైడ్. సరే, మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. డబ్బు ఆదా చేసే చిట్కాలు. మనం రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లే మన కరెంటు బిల్లును ఎలా పెంచుతాయో, వాటిని సరిదిద్దుకొని వెంటనే ఎలా డబ్బు సేవ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సరే, మనలో చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? రూమ్ త్వరగా కూల్ అవ్వాలని వెంటనే ఏసీని 16 డిగ్రీలకు పెట్టేయడం. కానీ దానివల్ల రూమ్ ఏమీ ఫాస్ట్గా కూల్ అవ్వదు. పైగా కంప్రెసర్ నాన్ స్టాప్గా పనిచేస్తూ ఉంటుంది. రిజల్ట్, కరెంటు బిల్లు మండిపోతోంది. అందుకే నిపుణులేం చెప్తున్నారంటే ఏసీని ఎప్పుడూ 24 నుంచి 26 డిగ్రీల మధ్యలో ఉంచాలి. ఇది మన బాడీకి చాలా కంఫర్ట్గా ఉండటమే కాదు, కంప్రెసర్కి కాస్త రెస్ట్ దొరికి పవర్ కూడా బాగా సేవ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది నమ్మే ఒక అపోహ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఏసీ వేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్ అస్సలు వాడకూడదు అని. కానీ అది నిజం కాదండి. అసలు నిజమేంటంటే ఏసీతో పాటు ఫ్యాన్ను తక్కువ స్పీడ్లో ఆన్ చేశారనుకోండి, ఆ చల్లని గాలి గదిలో ప్రతి మూలకి సమానంగా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల రూమ్ చాలా ఫాస్ట్గా కూల్ అయిన ఫీలింగ్ వస్తుంది. అసలు నమ్మలేని విషయం ఏంటంటే ఈ ఒక్క చిన్న ట్రిక్ మీ కరెంట్ వాడకాన్ని ఏకంగా 50% వరకు తగ్గించగలదు. ఎందుకంటే ఫ్యాన్ గాలిని సర్క్యులేట్ చేస్తుంది కాబట్టి ఏసీ కంప్రెసర్ తక్కువసేపు పనిచేస్తుంది. అంటే మీ బిల్లు దాదాపు సగం తగ్గినట్టే కదా. డబ్బులు ఎలా సేవ్ చేయాలో చూసాం. మరి మన ఆరోగ్యం సంగతేంటి? ఏసీ గాలి కొన్నిసార్లు మనకు మంచిది కాదు. అలా కాకుండా హెల్దీగా కూలింగ్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్ ట్రిక్. ఏసీ ఏం చేస్తుందంటే గదిలోని గాలిలో ఉన్న తేమను లాగేస్తుంది. దానివల్ల గాలి మొత్తం డ్రై అయిపోతుంది. దీన్ని మనం ఎలా ఆపొచ్చంటే ఏసీ ఆన్లో ఉన్న రూంలో ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టాలి. ఆ నీళ్లు ఆవిరవుతూ గాలికి తిరిగి తేమనందిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక న్యాచురల్ హ్యూమిడిఫైయర్లా పనిచేస్తుంది. దీనివల్ల మనకు బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ డ్రై అవ్వడం, పెదవులు పగలడం, కళ్ళు దురద పెట్టడం లాంటివి తగ్గిపోతాయి. గొంతు, ముక్కులో ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. వీటన్నిటి ఫలితంగా మనకు చాలా ప్రశాంతమైన మంచి నిద్ర పడుతుంది. సరే, కరెక్ట్గా వాడితే డబ్బు, ఆరోగ్యం రెండూ మనవే. కానీ దాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఏసీకి తరచుగా రిపేర్లు వస్తాయి. ఆ ఖర్చు తగ్గించుకుని మన ఏసీ ఎక్కువ కాలం పనిచేయాలంటే కొన్ని ఈజీ మెయింటెనెన్స్ టిప్స్ పాటిస్తే చాలు. మీలో చాలామందికి ఈ ప్రాబ్లం వచ్చుంటుంది. మీ ఇంట్లోని ఏసీ యూనిట్ నుండి నీళ్లు కారుతున్నాయా? పడొద్దు. చాలా కేసుల్లో దీనికి కారణం ఒక్కటే, ఫిల్టర్లో పేరుకుపోయిన మురికి వల్ల డ్రైనేజ్ పైప్ బ్లాక్ అవ్వడం. మనం ఫిల్టర్ క్లీన్ చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోంది. అందుకే ప్రతి 15 రోజులకి లేదా కనీసం నెలకొక్కసారైనా మీ ఏసీ ఫిల్టర్ను మీరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏసీ పవర్ కంప్లీట్గా ఆఫ్ చేయండి. తర్వాత ఇండోర్ యూనిట్ ప్యానెల్ ఓపెన్ చేసి ఫిల్టర్స్ బయటకు తీయండి. వాటిని మంచినీళ్ల కింద మెల్లగా కడిగి పూర్తిగా ఆరిపోయాక మళ్ళీ తిరిగి పెట్టేయండి. అంతే, ప్రాబ్లం సాల్వ్. ఇక్కడే మీకోసం ఒక ప్రో టిప్. చాలా ఏసీ రిమోట్లలో ఆటో క్లీన్ అనే ఫంక్షన్ ఉంటుంది. మీరు ఏసీ ఆఫ్ చేశాక ఈ బటన్ నొక్కితే ఫ్యాన్ కాసేపు రన్ అయ్యి లోపల కాయిల్స్ మీద ఉన్న దుమ్ముని, తేమని ఆరబెడుతుంది. దీనివల్ల ఫంగస్, బ్యాక్టీరియా చేరకుండా ఉంటాయి. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. ఒకవేళ మీరు కొత్త ఏసీ కొనాలని ప్లాన్ చేస్తుంటే కరెక్ట్ ఏసీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. కొత్త ఏసీ కొనేటప్పుడు చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ రూమ్ సైజ్కి కరెక్ట్ టన్నెట్ సెలెక్ట్ చేసుకోకపోవడం. ఉదాహరణకి ఒక 120 స్క్వేర్ ఫీట్ రూమ్కి 1 టన్ ఏసీ చాలు. అదే 180 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటే 1.5 టన్ ఏసీ కావాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి,
పెద్ద గదికి చిన్న ఏసీ పెట్టారంటే కంప్రెసర్ ఆగకుండా పనిచేసి బిల్లు డబుల్ అవుతుంది. అలాగే చిన్న రూమ్కి పెద్ద ఏసీ పెడితే అనవసరంగా పవర్ వేస్ట్ అవుతుంది. కొత్త ఏసీ కొంటున్నప్పుడు ఈ 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, ఎప్పుడూ 100% కాపర్ కండెన్సర్ ఉన్న ఏసీనే తీసుకోండి. దీని లైఫ్ ఎక్కువ, రిపేర్ కూడా చాలా ఈజీ. రెండవది, లేటెస్ట్ R32 రెఫ్రిజిరెంట్ గ్యాస్ ఉన్న ఏసీనే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎకో ఫ్రెండ్లీ, రూమ్ని ఫాస్ట్గా కూల్ చేస్తుంది, రీఫిల్ ఖర్చు కూడా తక్కువ. అలాగే కొన్నింటికి దూరంగా ఉండాలి. రేటు తక్కువని అల్యూమినియం కండెన్సర్ ఉన్న ఏసీలను అస్సలు కొనకండి. వాటికి సమస్యలు ఎక్కువ, పదే పదే రిపేర్లు వస్తాయి. అలాగే R410 లాంటి పాత రెఫ్రిజిరెంట్ గ్యాస్ ఉన్న ఏసీల వైపు చూడకండి. అవి పర్యావరణానికి మంచివి కావు, వాటిని నెమ్మదిగా వాడకం నుండి తీసేస్తున్నారు. చూశారు కదా, కొన్ని చిన్న చిన్న మార్పులతో ఈ వేసవిలో మన ఏసీని చాలా తెలివిగా వాడొచ్చు. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీరు డబ్బు ఆదా చేయడమే కాదు, మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతారు. సో మీ కంఫర్ట్, మీ డబ్బు అంతా ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది.